మాయ్ ఉప్మా పెట్టింది ఎటు పోయింది ఆయన నీ అమ్మ జీవితం పచ్చడైపోయాయి రా. ఏం చేస్తున్నారు? పల్లెటూరు ఫ్యాన్సీ షాప్. పల్లెటూరు ఫ్యాన్సీ షాపు. ఇది ఎట్టాటే వారం అమ్మ జీవి మాల్ షాపింగ్ మాల్ కంటే ఏం కానీ ఎక్కువనే అవన్నీ. ఏం కొంటున్నావు అమ్మాయి? మామూలు తాడికి సూత్రాలు తీసుకున్నాం, మంగళసూత్రాలు. మామూలు తాడికి మంగళసూత్రాలు తీసుకున్నాం. మామూలు తాడు ఇంకా బంగారు తాడు కూడా ఉంది నీకు మరి. బంగారు తాడు మామూలు తాడు ఇన్ని మేము తీసుకుంటాం జడగంటలు. రబ్బర్ బ్యాండ్లు, చీర పిన్నులు, పినీసులు, గోల్డ్లు, జోకాలు, జిద్దులు ఊర్నాయను అన్నీ ఉన్నాయి. ఈ షాపింగ్ మాల్ వచ్చినాక పాపం రూపాయి దామాకలు షాపింగ్ మాల్లు రూపాయల లెక్క ఏలబడేసి వచ్చినాక పాపం ఎలాంటి వాళ్ళ జీవితం మనుగడ పోయింది. ఇంకా ఈ మారుమూల పల్లెటూరు గ్రామంలో వీళ్ళు ఇంకా బతుకుతున్నారంటే దీని మీదనే చాలా గ్రేటు. మీరేం తీసుకుంటున్నారమ్మాయి? చూస్తా రిబ్బన్లా, స్కూల్ రిబ్బన్లు. వా నాయన ఎట్లా ఉంది ఫీలింగ్ రిబ్బన్లు అంటే కదా. రిబ్బన్లు అంటే నా చిన్నప్పుడు చూసేది 2 జల్లకు కట్టుకొని పోయేది కదా. ఏంది పొట్ట పొరిగి ఉంది. ఆ బొట్టలో చాలా సంవత్సరం ఉంది. ఆ బొట్టలో చాలా అది కూడా ఊరి తల్లి చైన్లు ఒకటే లైన్. ఏడెత్తావు నువ్వు అన్నీ? అమ్మా ఏడెత్తావు? పదాడనా? ఏది మొత్తం పిన్నిసులు పెట్టి బుట్టగా మొత్తం కట్టింది, చుట్టూ పట్టింది, భలే ప్యాకింగ్ చేసింది. ఇది అన్నమేమో ఎల్లో వాహంబు. అయితే ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నావు అమ్మట్టి? 30 సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం. నాకు ఏది రోజుకి ఒక 500 తనిపోను. అదృష్టమేనా పాపం? అదేలే. అప్పులు పెడతావా? ఎందుకు అయ్యండి సర్లో ఏమేమి తీసుకున్నాక? ఫోన్పే ఉందమ్మ నీ కాడ? మరి ఫోన్పే కొట్టాలికా? ఇంతకుముందు మా ఊరు వచ్చేది అన్న మా కోయిచలక్క కమ్మ అన్నం పెట్టినా కూడా ఇచ్చింది తెలుసా. ఒక ముద్ద అన్నం పెట్టి చంకల పిల్ల ఉండేది. అన్నం పెట్టి కూరేసినా కూడా ఏదో గొలుసు సెప్పెట్టు సిబ్బిరికాయలు ఇచ్చేది వాళ్ళు. కానీ ఇప్పుడు అంతా ఆ పిల్లగాళ్ళ ఎత్తుకొచ్చి మా ఊర్లో రావట్లే ఇలాంటి వాళ్ళు. ఆ కాలం పోయింది. మా ఊర్లో అప్పట్లో వచ్చారు. ఇప్పుడు నీలాంటి కూడా మా ఊరు రావట్లా. ఖమ్మం దగ్గర అయిపోయింది. ఒకటే ఊరుకుడు షాపింగ్ మాల్కి ఏరుకోవటం, డబ్బులు కట్టి రావటం. కానీ గంట చేస్తారబ్బా ఆడవాళ్ళు షాపింగు. ఏమ్మ ఏం చేస్తారు, ఏం కొంటారు చూస్తూ ఉంటారు. మగవాళ్ళు అయితే తీసి దెంగుతారు ఒకసారి, ఒకటి అని. అన్ని రకాలు ఉన్నాయి అక్కడ. ఇవన్నీ చాలా ఉన్నాయి. అమ్మో ఇల్లు మంగళసూత్రాలే ఉన్నాయి. ఆయన ఉంది. ఇన్స్టాగ్రామ్లో చాలా మంది పెడుతుంటారు పోస్ట్ 1 గ్రామ్ గోల్డ్ అని. మల్దారాలు ఉన్నాయా? మల్దారాలు ఎక్కడ కొనేది అప్పుడు చిన్నప్పుడు. నైట్ చెప్పిద్దండి రాగు.
నా బెస్సు పోయింది, నువ్వు తీసుకున్నావా? నేనే తీసుకొని పొద్దున్న రుద్దిన. నా బెస్సు మాయమైంది, నువ్వు అక్కడ నాకు డౌట్ కొడుతుంది. వీళ్ళ ఇంట్లో ఉందంట, ఫోన్ చేసి రమ్మని. ఫోన్ మా ఇంట్లో ఉంది, ఫోన్ చేయండి. అబ్బా నువ్వు తీసుకున్నావులే, ఆడ పెడితే ఏం చేస్తావు? తీసుకో, నా మీద ప్రేమ ఎక్కువ, నా బెస్ నీ బెస్ట్ అదే నా మీద ప్రేమ ఎక్కువ, నా బెస్ కూడా తీసుకుంది. అమ్మో నా దండ మీద నా డయర్లు కూడా ఉన్నాయి, దాచుకోవాలా. సిగ్గుపడుతుంది ఈ అమ్మాయి. కోళ్ళ పిల్ల, ఓ కోళ్ళ పిల్ల, టిఫిన్ చేసినావా? ఏం చేసినావు టిఫిన్? ఇడ్లీయా? నువ్వు చేసినావా, తిన్నావా? రహాన్ వామ్మో నా కొడుకు ఇప్పుడు లేచిందా ద్వారా లేచింది. అవి కూడా ఇక్కడ ఊరి ఇల్లు అన్నట్టు పట్టినారా? ఊరి అమ్మ కాళ్ళకు కట్టుకోవచ్చు, మూతికి కట్టుకోవచ్చు, ముక్కు కట్టుకోవచ్చు. ఊరికే ఉందిగా ఆల్రెడీ ఆడికి. కరా నాకు కట్టవా కాళ్ళకి? మాయి నువ్వు కట్టుకున్నావా కాళ్ళకి? నువ్వు కట్టుకున్నావా? నాకు కట్టుకోవాలా, నన్ను చాలా మంది చూస్తున్నా, జిడ్డు తగులుతుంది నాకు ఈ మధ్య. ఏది వా ఎంత అందమైన అమ్మాయిలు చూస్తారో తెలుసు నన్ను ఎలా ఈ మధ్య. తట్టుకోలేకపోతున్నా, నా కళ్ళలోకి అంత జిట్టి వస్తుంది. జిడ్డు కట్టుకోవాలి, జిడ్డు తీసుకోవాలి కదా. వాడికి కాదు, అందమైన అమ్మాయిలు నాకు. ₹10. ఏయ్ నువ్వు దాచుకుంటుందానే? నువ్వు నీ కాడ ఫోన్పే ఉండి చెప్పు, నీ కొడతా మొత్తం తీసుకుంటా. ఫోన్పే లేదా? నా కాడ డబ్బులు లేవా? అది తీసుకో కదా, అది తీసుకో. వాడికి మెడలో అది అది మట్టి, దాన్ని ఏమంటారు, చాలా పోయింది, ఓల్డ్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఉన్న విషయం చెప్పండి, సిటీలలో ఇలాంటి షాపింగ్ మాల్స్ వచ్చినాక ఇలాంటి వాళ్ళ ఉరియమ్మ అర్థంగా 4 ముళ్ళు ఉంది. నేను కట్టలతో చెప్పుకుని ఉంటుంది 4 ముళ్ళకి చూడు. ఇలాంటి వాళ్ళకి జీవనోపాధికి పోయింది. గాజులు అమ్మేవాళ్ళు, గుడ్డలు అమ్మేవాళ్ళు, ఊళ్ళలోకి వచ్చేవాళ్ళు ఒకప్పుడు సైకిల్ మీద బట్టలు పేగాలు ఎత్తుకొని. అప్పుడు రావట్ల డెవలపింగ్ అంటారా దీన్ని, మరే డెవలపింగ్ లేదంటారా దీన్ని, ఏమంటారు ఇండియా ఎడిపోతుంది అంటారు. గోడ అవుతుంది. సరే చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.